ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్పై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో ఈవీఎంలో అద్భుతమన్న జగన్ ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు కావాలనడం దారుణమని మండిపడుతున్నారు. వైసీపీకి 151 స్థానాలు గెలిస్తే ఈవీఎంలో అద్భుతమా అని టీడీపీ నేతలు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ప్రజలు 5 ఏళ్ల అవకాశం ఇస్తే దుర్వినియోగం చేశారు కాబట్టే జగన్కు ఈ గతి పట్టిందని కౌంటర్లు వేస్తున్నారు. వాళ్ళందరికీ వీవీప్యాక్లో సింబల్ కనబడిందంట. కనబడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనబడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాక్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంలు తప్పుగా కనపడ్డాయి. ఈరోజు ఆ 151 మధ్యలో 5 అంకె తీసేసి నీ దుర్మార్గపు అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలు కనపడతా ఉన్నాయి. ఇది వైకాపా ద్వంద్వ నీతికి నిదర్శనం. అదే రోజు నువ్వు 151 సీట్లతో గెలిచినప్పుడు నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మాత్రం దాన్ని వక్రీకరించే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు నిస్సందేహంగా నీ దుర్మార్గపు అరాచక పరిపాలన వేధింపులు సాధింపులు తప్ప 5 సంవత్సరాల తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రజల కష్ట నష్టాలు బాధలు పట్టకుండా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో అండి. ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన గురించి మనం పట్టించుకునే అవసరమే లేదు. ఆయన ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయాడు. మనం పాజిటివ్ విధానంగా మన స్టేట్ని మన రాష్ట్రాన్ని ఎంత మంచి అవకాశం ప్రజలు ఇచ్చారో ఆ విధంగా మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అందరూ మంత్రులు, అలాగే మన మొత్తం టీం మన రాష్ట్రాన్ని పాజిటివ్ విధానంగా అభివృద్ధి సంక్షేమం చేస్తూ ముందుకు వెళ్తారు. అలాగే సంపద సృష్టించి ముందుకు తీసుకువెళ్తారు. ఈవీఎంలో ఏం అవ్వలేదండి. ఆయన ఏదో ఆయన మైండ్ని కామ్ చేసుకోవటానికి అలాగ అంటున్నాడేమో అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈ విధంగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచినాడని ఆయన్ను నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నాడు, 5 ఏళ్ళు పని చేసినాడు. ప్రజలకు అందుబాటు లేకుండా ఆయన ఒక మహల్లో కూర్చొని ఏ విధమైన రివ్యూలు లేకుండా, ఏ విధమైన మీడియా డిస్కషన్స్ లేకుండా ఒక్కసారి కూడా మీడియాతో ఆయన సమావేశాలు నిర్వహించుకోవాలి. పరిపాలన గురించి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఈరోజు ఘోరాతి ఘోరంగా ఆయన పరిపాలనకు సంబంధించిన ఒక రెఫరెండం ప్రజలు ఇచ్చినారు. అది రెఫరెండం ఎంత ఉందంటే 151లో 5 దూసేసి 2 ఒకట్లు ఇచ్చినారు. దీనికి సిగ్గుపడాలా? నువ్వు చేసిన తప్పులకి కరెక్షన్ చేసుకోవాలా. ఆలోచన క్షీణించే ఇలా మాట్లాడుతున్నా అనుకోవాలి. అలాగైతే బీజేపీ వారు 240 సీట్లకి ఎందుకు 350 సీట్లు తెచ్చేసుకోవాలి కదా. కనుక ఇవన్నీ కూడా ఓటమి కారణాలు ఏంటో అన్వేషించుకోవాలి. మీ ఆలోచన విధానం దీనికి ప్రధానమైన కారణం అని భావించకంట ఆ ఈవీఎంల మీద పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. 5 సంవత్సరాల అధికారం వస్తే ప్యాలెస్ దాటి రాకుండా కూర్చొని 72 మంది సలహాదారులు పెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తూ సలహాదారులతో వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు ఖచ్చితంగా ప్రజలతో డిటాచ్ అయిపోయి ప్రజలతో ఎక్కడున్నారండి? అధికారం కోసం 3 సంవత్సరాల పాటు పాదయాత్రలు చేశారు. అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? పరదాల చాటును తిరుగుతూ ఒక నియంత పోకట్లతో ముందుకు వెళ్తూ ప్రత్యర్థులను శత్రువులుగా చూసి అంచివేయాలని ఒక ఆలోచనతో వాళ్ళ మీద దాడులు చేస్తూ వాక్ స్వాతంత్రానికి విఘాతం కలిగిస్తూ ముందుకెళ్ళినటువంటి తీరు ప్రజలందరూ చూశారు. కనుక ఆయన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు.